హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనకు పట్టికని దొరుకుతుంది కదండి. ఈ పట్టిక వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పట్టికాన్ని సూపర్ మార్కెట్‌ల్లోనూ, ఇంకా మనకి పూజా స్టోర్స్‌లోను కూడా దొరుకుతుంది. ఒక చిన్న ముక్క పట్టికని తీసుకొని ఇలాగా మెత్తని పొడిలాగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్నాం కదా, ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఒక 2, 3 స్పూన్ల వరకు ఈ దంచుకున్నటువంటి పట్టికని వేసుకోవాలి. తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఈ కొబ్బరి నూనె కూడా తగినంత కొబ్బరి నూనె ఇందులో వేసుకోవాలి. కొబ్బరి నూనె కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ పటిక పౌడర్ అంతా కూడా ఈ కొబ్బరి నూనెలో ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, చాలామందికి కాళ్ళు పగుళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. కాళ్ళు అనేవి మనకి ఈ వర్షాకాలంలో ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి. ఎక్కువగా కాళ్ళు కూడా వేళ్ళ సందుల్లో కూడా ఎక్కువగా ఒరిసిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ కొబ్బరి నూనె పట్టిక మిశ్రమం ఉంది కదా, ఇది కాళ్ళకు కనుక అంటే పాదాలకు మనం అప్లై చేసుకుంటే పాదాలకు ఉండేటటువంటి పగుళ్ళు అనేవి తగ్గుతాయి. ఇలా ఏదైనా చిన్న బాటిల్లోకి ఈ మిశ్రమాన్ని తీసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా మనం చేతుల్లోకి తీసుకుని ఈ 2 చేతులకు కూడా మనం ఇలాగా ఈ ఆయిల్‌ని కనుక అప్లై చేసుకుంటే మనకి చేతి పగుళ్ళు కానీ, లేదంటే చేతులకి తర్వాత గోళ్ళకి కూడా చాలామంది గిన్నెలు తోమినప్పుడు ఎక్కువగా చేతులనేవి అంటే గోళ్ళనేవి ఫంగల్ ఇన్ఫెక్షన్ గురవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుందండి. చేతులనేవి కూడా మృదువుగా ఉంటాయి, పగుళ్ళు లేకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఇలా మన దగ్గర వ్యాజిలైన్ ఉంటుంది కదా, ఈ వ్యాజిలైన్ కూడా ఇలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఒక స్పూన్ బాదం ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే కూడా వేసుకోవచ్చు. లేదంటే మనకి మంచి సువాసన రావటానికి ఏదైనా కొంచెం పెర్ఫ్యూమ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం ఆయిల్, తర్వాత ఇక్కడ శాండిల్‌వుడ్ ఆయిల్ నా దగ్గర ఉంటే వేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా పెర్ఫ్యూమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం కొంచెం సేపు అంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి మంచి సువాసన ఉన్నటువంటి సాలిడ్ పెర్ఫ్యూమ్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ పల్స్ ఉంటాయి కదా, ఈ పల్స్ దగ్గర ఇలా కొద్దిగా అప్లై చేసుకున్నామనుకోండి, మనకి చాలా మంచి సువాసన అనేది ఉంటుంది. ఇలా ఇంట్లోనే మనం ఈజీగా సాలిడ్ పెర్ఫ్యూమ్ అనేది తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఉల్లిపాయలు అనేవి కట్ చేసినప్పుడు చాలామందికి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఉల్లిపాయలు కట్ చేయడానికి ఒక సింపుల్ పద్ధతి చెప్తానండి. దానివల్ల మనకి కంట్లో నీళ్ళు అనేవి అస్సలు రాకుండా మనం ఉల్లిపాయలు అనేవి ఈజీగా తరుక్కోవచ్చు. ఈ ఉల్లిపాయలు కట్ చేయడానికి ముందు ఒక గంట పాటు ఇలా ఉల్లిపాయలను బయటికి తీసి తర్వాత కనుక ఉల్లిపాయలు కట్ చేస్తే మనకి కళ్ళ వెంబడి అస్సలు నీళ్ళు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇవి అవిసె గింజలు. ఈ అవిసె గింజలు అనేవి మనకి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనేది మనకు తెలిసిందే కదా. అంతేకాకుండా మన అందానికి కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. దీంతో మన స్కిన్‌కి సంబంధించినటువంటి అంటే ఫేస్ మీద ఉండేటటువంటి ముడతలు, ఇంకా చర్మం అనేది మనకి సాగిపోయినట్టు ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా తగ్గుతాయి. మంచి షైనింగ్ అనేది వస్తుంది. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 స్పూన్ల వరకు ఇలా మెత్తగా పొడి కొట్టుకున్నటువంటి అవిసె గింజల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా తేనెను కూడా వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మనకి ఇది రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ కూడా ఇలా 2, 3 స్పూన్ల వరకు వేసుకోవాలంటే మనకి కొంచెము ఇది ఒక థిక్ పేస్ట్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా మనకి పేస్ట్ లాగా వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇది ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఒక థిక్ లేయర్ లాగా ఒక లేయర్ పాటు అప్లై చేసుకొని తర్వాత కొంచెం సేపు ఆగి మళ్ళీ మిగిలినటువంటి ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్‌ని మళ్ళీ అదే లేయర్ మీద ఇంకొక లేయర్ లాగా అంటే 2, 3 లేయర్ లాగా మనకి ఈ టెక్స్చర్ వచ్చేలాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నటువంటి ఈ ప్యాక్‌ని ఒక 15 నిమిషాల పాటు ఫేస్ మీద అలాగే ఉంచేసుకోవాలి. టైం అంతా మనకి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇలా మెల్లగా పైపైన రుద్దుతూ ఇలా ఈ ప్యాక్‌ని తీసేయాలి. తర్వాత చల్లటి నీళ్ళతో ఫేస్‌ని గనక వాష్ చేసుకుంటే ఫేస్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుంది. చర్మం మీద ఉండేటటువంటి ముడతలు, ఇంకా మచ్చలు లాంటివన్నీ కూడా పోతాయి. తర్వాత స్కిన్ అనేది బ్రైట్‌గా కూడా ఉంటుంది. మనకి ఏజ్ అనేది తగ్గినట్టుగా కూడా ఉంటుంది. మనము బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఖరీదైనటువంటి ట్రీట్మెంట్లు అనేవి తీసుకోకుండా
అవిసె గింజల ప్యాక్ కనుక వేసుకుంటే మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్‌తో పాటు చర్మం మీద ఉండేటటువంటి ముడతలు కూడా పోయి యంగ్ లుక్ అనేది వస్తుంది. తర్వాత మనం ఈ ప్యాక్ అనేది వారంలో ఒక 4 సార్లు వేసుకున్నా గానీ మనకి స్కిన్ అనేది చాలా టైట్ అవుతుంది. తర్వాత ముడతలు, మచ్చలు లాంటి గీతలు లాంటివి కళ్ళ చుట్టూ ఉండే గీతలు కూడా చాలా వరకు కవర్ అవుతాయి. మూతి చుట్టూ కూడా చాలా మందికి ఎక్కువగా ముడతలు ఉంటూ ఉంటాయి గదా! అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కిచెన్‌లో ఎక్కువగా కూరగాయలు గానీ, వెజిటబుల్స్ గానీ కట్ చేసేటప్పుడు మనకొకసారి ఇలా చేతి వేళ్ళనేవి కట్ అవుతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు మనము వాటిల్ని పెద్దగా పట్టించుకోకపోయినా మనకి ఎక్కువగా బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత మనం ఏ పని చేసినా కూడా మనకి చాలా నొప్పిగా కూడా ఉంటుంది కదా! అలాంటప్పుడు వెంటనే గనక కట్ అయిన తర్వాత పసుపు పెట్టామనుకోండి మనకి అసలు నొప్పనేది కూడా ఎక్కువగా తెలీదు. అంతేకాకుండా మనకి ఆ గాయం అనేది లేదంటే ఆ కటింగ్ చేసినటువంటి ఆ ప్లేస్ అనేది కొంచెం త్వరగా మానటానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము వంట చేస్తూ ఉన్నప్పుడు హడావిడిలో ఒక్కొక్కసారి కుక్కర్ అనేది వేడిగా ఉన్నప్పుడు అది అంటుకోవటము, లేదంటే ఇడ్లీ పాత్ర లాంటివి, లేదంటే కడాయి లాంటివి అంటుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి అక్కడ మచ్చ పడిపోతూ ఉంటుంది. లేదంటే బొబ్బలాగా కూడా వెంటనే వచ్చేస్తుంది కదా! అలా కాకుండా ఉండటానికి మన దగ్గర టూత్ పేస్ట్ ఉంటుంది కదా! అది ఏ కంపెనీ టూత్ పేస్ట్ అయినా పర్వాలేదు. అలా కొద్దిగా మనం ఆ కాలిన ప్లేస్‌లో అప్లై చేస్తే మనకి బొబ్బనేది అస్సలు రాకుండా ఉంటుంది. గాయం కూడా చాలా త్వరగా మానుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కోడిగుడ్లనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఈ తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్కసారి డజన్ కానీ, 2 డజన్లు గానీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి అవి చాలా త్వరగా కూడా పాడైపోతూ ఉంటాయి. కోడిగుడ్లు ఫ్రెష్‌గా ఉన్నాయా? లేదా పాడైపోయినాయా తెలుసుకోవడానికి ఇలా సింపుల్ టిప్‌ను ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకోవాలి. అంటే కొద్దిగా వెల్తిగా తీసుకోవాలి. లేదంటే గుడ్డు వేయగానే మనకి నీళ్ళనేవి కింద పడిపోతాయి. అలా కాకుండా ఇలా తీసుకున్న తర్వాత ఈ నీళ్ళనేవి ఇప్పుడు కోడిగుడ్డు అనేది ఈ గ్లాస్ లోపలికి వేసేయాలి. ఈ గుడ్డు అనేది కిందకి మునిగిపోయిందనుకోండి, అది మనకి ఫ్రెష్‌గా ఉన్నట్టనమాట. పైకి తేలిందనుకోండి, అప్పుడు మనకి గుడ్డు అనేది పాడైపోయిందని లెక్క. అలాంటప్పుడు ఆ గుడ్డు అనేది తీసేయొచ్చు. ఇలా గుడ్లనేవి ఫ్రెష్‌గా ఉన్నాయా లేదా మనం ఈజీగా తెలుసుకోవచ్చన్నమాట. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో వంట సోడా ఉంటుంది కదా! వంట సోడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా! ఈ వెనిగర్ కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఒక మూత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ బౌల్‌ని మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్‌లో ఉన్నటువంటి ఏవైనా మామూలుగా బ్యాడ్ స్మెల్ ఏదైనా వచ్చేటటువంటి ఆహార పదార్థాలున్నా కానీ, లేదంటే మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్‌లో ఎక్కువగా స్టోర్ చేస్తాం కదా! ఏవైనా సరే దుర్వాసనలు కనుక వచ్చినట్లయితే, మనకి బ్యాడ్ స్మెల్ వచ్చినట్లయితే, ఈ వంట సోడా ఇంకా ఈ వెనిగర్ మిశ్రమం అనేది బ్యాడ్ స్మెల్ అంతా పీల్చుకుంటుంది. మనకి ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అనేవి మనం ఎక్కువగా పిల్లలకి ఇస్తూ ఉంటాం. లేదంటే ఆఫీసులకి కూడా పట్టుకెళ్తూ ఉంటారు. మనం బయటికి కూడా పట్టుకెళ్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇందులో మనకి ఎక్కువగా వాటర్ స్టోర్ చేసినప్పుడు మనకి ఎక్కువగా జంక్ అనేది పట్టేస్తూ ఉంటుంది. మనము బాటిల్స్ అనేవి క్లీన్‌గానే ఉన్నాయనుకుంటాం కానీ, ఇందులో మనకి లోపల భాగంలో ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది. అలా కాకుండా బాటిల్స్ అనేవి నీట్‌గా, క్లీన్‌గా చేయడానికి ఒక మంచి సింపుల్ టిప్ ఉందండి. వంట సోడా ఉంటుంది కదా! ఈ వంట సోడా ఈ బాటిల్స్‌లో కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఈ వెనిగర్ కూడా కొద్దిగా వేసుకొని, తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా గోరువెచ్చని నీళ్ళనేవి బాటిల్స్‌లో పోసుకొని, తర్వాత ఇలా బ్రష్ తోటి గనక మనం క్లీన్ చేసుకుంటే లోపల భాగం అంతా చాలా నీట్‌గా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా ఈ బాటిల్స్‌కి ఉండేటటువంటి మూతలుంటాయి కదా! మూతలను కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. మూతలు కూడా మనకి జంకు పట్టిపోయి, మనకి అందులో కూడా బ్యాక్టీరియా వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, మనకి బాటిల్స్ అనేవి చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఈ బాటిల్స్ అనేవి ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మంచి వాటర్‌తో కడిగి, మనం పూర్తిగా ఆరనివ్వాలండి బాటిల్స్. వెంటనే మూత పెట్టకుండా ఉండాలి. ఇలా ఆరనిచ్చి మనం గనక మూతలు పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి బాటిల్స్ అనేవి ఫ్రెష్‌గా ఉంటాయి. ఇలా వారంలో ఒక 2, 3 సార్లు కనుక ఇలా క్లీన్ చేసుకుంటే బాటిల్స్ అనేవి పిల్లలకిచ్చినా కానీ, వాటర్ అనేది కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకు కూడా ఎలాంటి డిసీజెస్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఈ టిప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం ఇలాగ కందిపప్పు గానీ, శనగపప్పు గానీ, లేదంటే పెసరపప్పు ఇలాంటివన్నీ కూడా నెలకు ఒకసారి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టిపోయి, ఈ పప్పులనేవి పాడైపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా ఉండటానికి ఇలా కొబ్బరి చిప్ప ఉంటుంది కదండీ! ఆ కొబ్బరి చిప్పను ఇలా సగానికి కట్ చేసి, ఒక చిన్న ముక్కని దాంట్లో ఇలా ఈ పప్పుల మధ్యలో పెట్టేసి, తర్వాత ఆ పప్పులన్నీ కూడా ఆటి మీద కవర్ చేసేసి, తడి చెయ్యి అనేది తగలకుండా తర్వాత మనము ఈ బాక్స్ మూత అనేది చాలా గట్టిగా పెట్టేసామనుకోండి, మనకి అస్సలు పురుగు పట్టకుండా కూడా పప్పులుంటాయి. అంతేకాకుండా చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే,
మనము వంట పని అంతా పూర్తయిపోయిన తర్వాత రాత్రిపూట ముఖ్యంగా భోజనాలన్నీ అయిన తర్వాత సింక్ అనేది క్లీన్ చేసుకుంటాం కదా! అలాంటప్పుడు ఈ సింక్ అనేది మనకి కిచెన్‌లో మంచి హైజీనిక్‌గా ఉండటానికి చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది. ఇది ఎంత క్లీన్‌గా ఉంచుకుంటే మనకి కిచెన్ అనేది అంత హైజీనిక్‌గా ఉంటుందన్నమాట. ఇలా మనము రాత్రిపూట ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా ఈ సింక్‌లో వేసి తర్వాత వెనిగర్ ఉంటుంది కదా! ఈ వెనిగర్ కూడా ఒక 2 మూతలు వేసి ఈ 2 కలిపి ఇలా గట్టిగా రుద్దుతూ మనం గనక సింక్‌ని క్లీన్ చేస్తే సింక్‌కు ఉండేటటువంటి జంక్ అనేది పోవటము, నాచు లాంటిదనేది పోవటమే కాకుండా తర్వాత అందులో మనము ఇలా వాటర్‌తో వాడినప్పుడు ఎక్కువగా స్కేల్ అనేది పట్టేస్తుంది కదా! అంటే మనకి వాటర్‌లో వచ్చేటటువంటి ఈ సుద్ద లాంటిదంతా కూడా పట్టేసి మనకి తెల్లగా అయిపోతూ ఉంటాయి కదా! అదంతా కూడా పూర్తిగా పోతుంది. అంతేకాకుండా ఇలా పైప్ లైన్‌లో ఉండేటటువంటి బ్యాక్టీరియా అంతా కూడా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనకి సింక్ కూడా మంచి హైజీనిక్‌గా ఉంటుంది. బొద్దింకలు, చిన్న చిన్న నుసిపురుగులు, ఈగలు అలాంటివేమీ రాకుండా, దోమలు రాకుండా చాలా హైజీనిక్‌గా ఉంటుంది. వారంలో ఒక్కసారి వేడి నీళ్లు, నిమ్మరసం వేసి సింక్‌ని రుద్దినా చాలా బాగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇడ్లీ పాత్రలో కానీ, లేదంటే కుక్కర్ అడుగున కానీ ఒక నిమ్మ చెక్క వేసి, తర్వాత మనం ఇడ్లీ కానీ, లేదంటే కుక్కర్‌లో ఏదైనా గిన్నెలో పెట్టి పప్పు అలాంటివి వండినప్పుడు ఇలా కనుక పెట్టామనుకోండి, కుక్కర్‌లో కానీ, లేదంటే ఇలా ఇడ్లీ పాత్రలో కానీ అడుగున ఆ నీళ్ళల్లో ఉండేటటువంటి గారనేది కట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము పాలు పొయ్యి మీద పెట్టి రకరకాలుగా మనం హడావిడిగా పనులు చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఒక్కొక్కసారి పాలనేవి పొంగిపోతూ ఉంటాయి కదా! అలా పాలు పొంగకుండా ఉండాలంటే ఇలా చెక్కగట్టెను పాలు పెట్టినటువంటి ఈ గిన్నె ఉంటుంది కదా! దాని మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చెక్కగరిటెను పెట్టినట్లయితే మనకి పాలనేవి పైకి పొంగినా గానీ కిందకి పడిపోకుండా ఉంటాయి. స్టీల్ గరిటె పెట్టకూడదండి. చెక్క గరిటె మాత్రమే పెట్టాలి. పాలు చిన్న సెగలో మాత్రమే పెడితే ఇలా పాలనేవి కింద పడిపోకుండా ఉంటాయి. అంతేకాని ఎక్కువ ఫ్లేమ్‌లో పెట్టేస్తే పాలనేవి ఆ చెక్క గరిటెని దాటి కూడా కింద పడిపోతాయి. మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు పాలు పొంగిపోకుండా పాలనేవి మనకి గిన్నెలో కాగుతూ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి వేస్ట్ వాటర్ బాటిల్స్ అనేవి మనం వేస్ట్ అని పారేస్తాం కదా! ఖాళీ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనకి పనికిరావని పడేస్తాము. అలా పడేయకుండా ఈసారి ఒక బాటిల్‌తో ఇలా చేసి చూడండి. మనకి ఇవి వాష్‌రూమ్‌లకి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇలా ఒక బాటిల్ తీసుకొని పైనున్నటువంటి మూత తీసేసి దాంట్లో టూత్‌పేస్ట్ ఉంటుంది కదా! ఆ టూత్‌పేస్ట్ ఇలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కంఫర్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలంటే ఒక మూతడు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము బాత్రూములు వాష్ చేసే హార్పిక్ ఉంటుంది కదా! అది కూడా ఒక 2 మూతల వరకు వేసుకోవాలి. హార్పిక్ అనేది మనకి బాత్రూమ్ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కదా! తర్వాత ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ నిండా ఇలాగా మామూలుగా వాటర్ పోసేసుకోవాలి. తర్వాత ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక చాకుని వేడి చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ బాటిల్‌కి పై భాగంలో మాత్రమే ఇలాగా హోల్స్ పెట్టుకోవాలండి. చుట్టూ కూడా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము బాత్రూంలో వెళ్ళిన ప్రతిసారి కూడా మనకి బాత్రూమ్ అనేది ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండటానికి ఈ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ బాటిల్‌ని మనము ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా! ఆ ఫ్లష్ ట్యాంక్‌లో ఇలా పెట్టామనుకోండి మనకి ఇలా మూత పెట్టేసి తర్వాత మనం గనక ఫ్లష్ ఆన్ చేస్తే మనకి ఇలా టాయిలెట్ సీట్‌లోకి ఈ వాటర్ అంతా కూడా వస్తుంది. మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా ఎక్కువగా చుట్టాలొచ్చినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాష్‌రూమ్ వాడిన ప్రతిసారి కూడా మంచి సువాసన వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మెంతులు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అలాగే మన అందానికి కూడా అంతే మేలు చేస్తాయండి. మెంతులనేవి ఒక 2 స్పూన్ల వరకు ఇలా ఒక బౌల్‌లో వేసి ఒక రాత్రంతా కూడా నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయినటువంటి మెంతులు ఉంటాయి కదా! ఇవి ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనము కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అంతటిని కూడా ఇప్పుడు మనము ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా బౌల్‌లోకి తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో రోజ్ వాటరు 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత అందులోనే అలోవెరా జెల్ కూడా ఉంటుంది కదా! అలోవెరా జెల్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా అంటే ఈ రోజ్ వాటరు, ఈ అలోవెరా జెల్లు, తర్వాత ఈ మెంతుల పేస్ట్ ఇదంతా కూడా మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి యాక్నే సమస్యతో బాధపడుతూ ఉంటాం కదా! అంటే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, చిన్న చిన్న మొటిమలు, పొక్కులనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండీ! ఈ పేస్ట్ అనేది మనము ఫేస్ కనుక అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత చల్లటి నీళ్ళతో ఫేస్ గనక మనం వాష్ చేసుకుంటే ఫేస్ మీద ఉండేటటువంటి యాక్నే అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఫేస్ కూడా సున్నితంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఇలా ఒక లేయర్ పాటు మనం అప్లై చేసుకోవాలి. ఇది కొంచెము మనకి డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ అనేది కొంచెం మందంగా అప్లై చేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల మనకి
చర్మం మీద ఉండేటటువంటి మచ్చలన్నీ పోతాయి. చర్మం కూడా చాలా సున్నితంగా చిన్నపిల్లల చర్మంలాగా తయారవుతుంది. ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుంది. చిన్న చిన్న మచ్చలు, మొటిమలు, ఇంకా ఎండకు నల్లబడినటువంటి స్కిన్ ఉంటుంది కదా, అది కూడా మనకి స్కిన్ అనేది మామూలుగా కలర్‌లోకి మారుతుంది. ఇంకా చర్మం అనేది మనకి షైనింగ్ వస్తుందన్నమాట. కాంతివంతంగా తయారవుతుంది. ఇంకా బ్రైట్‌నెస్‌తో కూడినటువంటి మంచి స్కిన్ అనేది మన సొంతం అవుతుందన్నమాట. ముఖ్యంగా ఫేస్ మీద ఉండేటటువంటి యాక్నే అనేది తగ్గటానికి ఈ ప్యాక్ అనేది బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇలా వారంలో 2 సార్లు గనక ఈ ప్యాక్ కనుక వేసుకుంటే మన స్కిన్ అనేది మంచి షైనింగ్‌తో కూడినటువంటి మచ్చలేని చర్మం అనేది ఉంటుంది. మీరే గమనిస్తారు తేడా అనేది. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ అనేది మనము ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకొని 2 రోజులకు ఒకసారి కూడా ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. ఒక 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత ఈ ప్యాక్ అనేది ఇలా చల్లటి వాటర్‌తో మామూలుగా మనం వాష్ చేసుకున్న తర్వాత మనకి స్కిన్ అనేది ఎంత సున్నితంగా ఉంటుందండి. మెంతులనేవి మనకి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడానికి చాలా దోహదం చేస్తాయి. స్కిన్ మీద ఉండేటటువంటి మురికి గానీ, డస్ట్ గానీ, తర్వాత ఓపెన్ పోర్స్ గానీ మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక ఉల్లిపాయను తీసుకొని పైన ఉన్నటువంటి పొట్టంతా కూడా తీసేయాలి. తర్వాత ఉల్లిపాయకి ముచ్చుకు భాగంలో పైన ఉన్నటువంటి ముచ్చుకుని తీసేసి కొంచెం లోపలి భాగం వరకు అంటే కొంచెం లోతుగా మనం ఒక ప్రమిది మాదిరిలాగా ఇది తయారు చేసుకోవాలి. తర్వాత ఇందులో మనకి లవంగాలు ఉంటాయి కదా, ఈ లవంగాలు కూడా ఒక 4, 5 తీసుకొని అవి ఇలా తుంపి వేసుకోవాలి. పైన ఉన్నటువంటి మొగ్గంతా కూడా ఇలా తుంపి వేసుకోవాలన్నమాట. తర్వాత మనము ఏ నూనె అయితే దీపారాధనకు వేసుకుంటామో ఆ నూనె వేసుకోవచ్చు. లేదంటే వేప నూనె ఉంటే వేప నూనె కూడా వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత కొద్దిగా వాము కూడా వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కర్పూరం ఒక 2 బిళ్ళలు ఇలాగా నలిపేసి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది వెలిగించుకోవాలి. ఇప్పుడు ఇలా వెలిగించుకున్నాం కదా, ఇలా వెలిగించుకున్నప్పుడు మనకి పొగొస్తుంది కదా, ఈ పొగ ఇల్లంతా చూపించామనుకోండి, మనకి ఇంట్లో ఉండేటటువంటి ఏదన్నా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే పూర్తిగా పోతుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండేటటువంటి దోమలు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయన్నమాట. మనకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్‌తో పాటు మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా అసలు ఒత్తిడేమీ లేకుండా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనము ఈ దీపం వెలుగుతున్నంత సేపు కూడా మనము ఇది ఇల్లంతా కూడా ఇలా చూపించాలి. తర్వాత ఇది కొద్ది కొద్దిగా మనకి ఆరిపోతూ ఉన్నప్పుడు ఒక మూలన ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా పెట్టేశానండి నేను. ఇంకా అందులో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి మంచి సువాసన అనేది ఇల్లంతా కూడా ఇలా పెట్టినా కూడా వస్తూనే ఉంటుంది. ఈ టిప్ కూడా అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేవి మనము కొన్ని రోజులు వాడిన తర్వాత ఇవి పాత పడిపోయినాయని పారేస్తూ ఉంటాం కదా, అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. మనకి ఒక మంచి ఫ్లవర్ వాజ్ లాగా రెడీ అయిపోతుందన్నమాట. ఈ బాటిల్ మీద మన దగ్గర ఏదైనా ఫ్యాబ్రిక్ పెయింట్ ఉన్నట్లయితే అది తీసుకొని ఇలాగా ఒక బ్రష్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకోవాలి. మీకు నచ్చినటువంటి ఫ్లవర్స్ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వేసుకుంటున్నాను. ఇలా బాటిల్ అంతా కూడా అక్కడక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవాలి. తర్వాత ఒక గంట పాటు ఆరనిస్తే మనకి బాటిల్ అనేది ఇలా తయారైపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకి నచ్చిన ఫ్లవర్స్ ఏవైనా ఇలా అరేంజ్ చేసుకొని మనము హాల్‌లో సెంటర్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. లేదంటే మనకి పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ ఉంటుంది కదా, అక్కడైనా పెట్టుకోవచ్చు. లేదంటే హాల్‌లో అలమరలో పెట్టుకున్న చాలా చూడముచ్చటగా అందంగా ఉంటుంది. చూడండి ఇక్కడ బాటిల్స్ అనేవి మనకి ఇలాంటి బాటిల్స్ ఎక్కువగా సాస్‌కి మనం ఏవైనా సాస్ బాటిల్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఆ సాస్ అనేది ఖాళీ అయిపోయిన తర్వాత బాటిల్స్ అన్నీ వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈ బాటిల్స్ నీట్‌గా కడిగి ఇందులో కూడా ఫ్లవర్స్ అరేంజ్ చేసుకుంటే చూడటానికి ఫ్లవర్ వాజ్ లాగా చాలా అందంగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇలా బాటిల్ పై క్యాప్ ఉంది కదండీ, ఈ క్యాప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యాప్‌లో మనం ఇలాగా బియ్యం పోసి తర్వాత ఇందులో మనకి అగరబత్తులు ఉంటాయి కదా, ఈ అగరబత్తులన్నీ వెలిగించి మనము బయట తులసి చెట్టు దగ్గర మనము పూజలు చేస్తూ ఉంటాం కదండీ, తులసమ్మ దగ్గర పూజ చేసినప్పుడు మనము తులసి చెట్టు దగ్గర ఈ క్యాప్‌ని కనుక పెట్టి అందులో ఇలా బియ్యం పోసి మనము ఇలా అగరబత్తులు వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి, మనకి అగరబత్తులు అనేవి వెలిగించుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది క్యాప్ అనేది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అగరబత్తులు అనేవి అక్కడ ఇక్కడ పెట్టకుండా ఇందులో వెలిగించి పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా గుచ్చాల్సిన అవసరం లేకుండా ఈ క్యాప్‌లో ఇలా పెట్టుకుంటే మనకి చాలా యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి ఈ నూనె ప్యాకెట్లు అనేవి మనము కొని తెచ్చుకున్న తర్వాత ఈ ప్యాకెట్‌లో ఉన్నటువంటి నూనె అంతా వంపుకున్న తర్వాత ఈ ప్యాకెట్స్ వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. మనకి ఇవి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ముఖ్యంగా నిమ్మకాయలు కానీ, లేదంటే పచ్చిమిర్చి కానీ మనము వేరే కవర్‌లో పెట్టి స్టోర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అవి వారం రోజులకే
పాడైపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఈ పచ్చిమిర్చి అనేవి మనము తెచ్చుకున్న తర్వాత వీటికి ఉన్నటువంటి తొడిమలన్నీ తీసి తర్వాత శుభ్రంగా కడిగి తర్వాత ఇప్పుడు ఈ కవర్లో పెట్టి మనం కనుక ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పచ్చిమిర్చి అనేవి ఒక నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ ఆయిల్ ప్యాకెట్లో మనము ఆయిల్ అంతా పోసిన తర్వాత లోపల ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కదండి, ఈ ఆయిల్ అనేది పచ్చిమిర్చికి పట్టుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మనము ఇలా ఈ కవర్ని ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ పెట్టే డిష్ ఉంటుంది కదా, అందులో పెట్టి ఉంచినట్లయితే మనకి చాలా ఎక్కువ రోజులు పచ్చిమిర్చి అనేవి ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇప్పుడు పండుగల సీజన్ రాబోతుంది కదండి, ముఖ్యంగా మనకి వరలక్ష్మి వ్రతం ఇంకా శ్రావణ శుక్రవారం పూజలు అనేవి మొదలవుతాయి కదా త్వరలోనే. ఇప్పుడు మనము కుంకుమ అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం కుంకుమ పూజ కోసము మనము కుంకుమను కొనుక్కొని వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే మనము ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైనటువంటి కుంకాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఇంట్లో ఆడించిన పసుపేనండి ఇది. తర్వాత దాంట్లో వంట సోడా ఉంటుంది కదా, ఈ వంట సోడా కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలండి, గింజలు లేకుండా చూసుకొని రసం అంతా కూడా పిండుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి, లేదంటే కొబ్బరి నూనె వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మనకి చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఉండలేమి లేకుండా ఇలా చేత్తో మొత్తం అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకుంటే మనకి కొంచెం కొంచెంగా కలర్ మారుతూ ఇలాగా కొంచెం రెడ్ కలర్లోకి వస్తుందన్నమాట. తర్వాత ఇదంతా కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మనము ఒక 2 గంటల పాటు కొంచెము నీడకి ఇలా గాలి కారపెట్టుకున్నామనుకోండి, మనకి బాగా మంచి కలర్ వస్తుంది. అదే ఎండ కనుక వచ్చేవాళ్ళైతే ఒక గంట పాటు ఎండలో పెట్టుకున్నట్లయితే మంచి కుంకుమ కలర్ అనేది వస్తుందండి. ఈ కుంకుమ అనేది ఎటువంటి కల్తీ లేకుండా ఇంట్లో మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చు. చూడండి, కుంకుమ అనేది ఇలా తయారైపోతుంది. ఇప్పుడు ఇందులో మంచి సువాసన రావడానికి మనము పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఈ పచ్చకర్పూరం అనేది కొద్దిగా తీసుకొని ఇలాగ నలిపి వేసుకోవాలి. తర్వాత జవ్వాది పౌడర్ కూడా ఈ కుంకుమలో కొద్దిగా మనం అంటే ఒక చిటికెడు వేసుకొని జవ్వాది పౌడరు, తర్వాత ఈ పచ్చకర్పూరం అంతా కూడా ఈ కుంకుమలో కలిసేలాగా కలుపుకొని మనము దేవుని పూజలకు వాడుకోవచ్చు. ఇంకా మనము గుమ్మానికి పసుపు బొట్లు పెడుతూ తర్వాత కుంకుమ కూడా పెడుతూ ఉంటాం కదా, అలాంటి వాటన్నిటికి కూడా ఈ కుంకుమ అనేది వాడుకోవచ్చు. తర్వాత మనం బొట్టు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇలా కుంకుమను తక్కువ ఖర్చుతోనే మనము స్వచ్ఛమైనటువంటి కుంకాన్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇంతేనండి ఇవాల్టి వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.